స్ఫూర్తి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కుటుంబం అనేది ఒక బాధ్యత. తండ్రి ఆ బాధ్యత నెరవేర్చినప్పుడు తండ్రి తర్వాత పెద్ద కొడుకుగా పుట్టిన వ్యక్తి చదువుకోని ఉద్యోగం వస్తే చెల్లెల్ని పైకి తీసుకురావడానికి అవసరమైతే ఆ అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలని ఆశిస్తే ఇప్పుడు బీడీఎస్ డాక్టర్ అవుతా ఉంది. సంతోషంగా బాధ్యత తీసుకున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మన సాంప్రదాయం. నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను. ఈ కుండోళ్ళందరినీ చూశాను. ఆవిడికి 3 పిల్లలు, ఈవిడికి 2 పిల్లలు, ఈయనకి 2 పిల్లలు, ఆయనకి 2 పిల్లలు. కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డను కంటున్నారు, కొంతమంది బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది. ముసలవాళ్లు ఎక్కువైపోతున్నారు, యువత తగ్గిపోతున్నారు, సంపాదన తగ్గిపోతుంది, కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి. అందుకే మొన్నే ఒక మాట చెప్పాను. ఎంతమంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికీ. భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు, ఎంత పొలం ఉందని దానికంటే, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నాయని దానికంటే, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది. అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను, జనాభాను తగ్గించుకోమన్నాను. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే, సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది. అంటే చనిపోయే వాళ్ళు పుట్టేవాళ్లకు చూస్తే చనిపోయే వాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, పుట్టేవాళ్లు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను. అందుకే ఈ రోజు కూడా చెప్పాను, జీరో పావర్టీ. ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత. రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా, సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంపద ఏ కొద్ది మందికో పరిమితం కావడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి, పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా. అందుకే మీరు చేసేది ఒక పిలిపిచ్చాను. పైనుండే ఆర్థికంగా బాగా ఉండే 10%, అట్టడుగు నుండే 20% గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం. అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిశలు కష్టపడతా. ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు